నమస్కారం. మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే అని పరమాత్మ చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఎట్లా అంటారా? భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగంలోని 5వ శ్లోకం. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తత్ యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. యత్ స్థానం ఏ పరంధామము సాంఖ్యై సాంఖ్యయోగుల చేత అనగా జ్ఞానయోగుల చేత ప్రాప్యతే పొందబడును. తత్ ఆస్థానము యోగై అపి కర్మయోగుల చేతను గమ్యతే పొందబడును. యహ్ ఏ పురుషుడు సాంఖ్యం జ్ఞానయోగమును చ మరియు యోగం కర్మయోగమును ఏకం ఫల విషయములో ఒక్కదానిగా పశ్యతి చూచును. స చ అతడే పశ్యతి నిజముగా చూచువాడు. జ్ఞానయోగులు పొందే పరంధామాన్నే కర్మయోగులు కూడా పొందుతారు. జ్ఞానయోగ ఫలము కర్మయోగ ఫలమును ఈ రెండిటిని ఒక్కటిగా చూసేటువంటి వాడే యథార్థమును గ్రహించినవాడు. సాంఖ్యయోగ కర్మయోగములు రెండును స్వతంత్ర సాధనా మార్గాలు. రెండిటి సాధనా ప్రక్రియలు కూడా తూర్పు పడమర రెండు కూడా డయామెట్రికల్లీ ఆపోజిట్. కానీ ఈ రెండిటికి కూడా ఫలం ఒక్కటే అని పరమాత్మ చెప్తుంది. చాలామంది జ్ఞాన మార్గం మరియు కర్మ మార్గం వేర్వేరు అనుకుంటారు. కానీ కృష్ణ పరమాత్మ ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని చెబుతున్నారు. అంతా బ్రహ్మమే అని తెలుసుకొని కర్మలను వదిలేయడం సాంఖ్యయోగం. భగవంతుడి మీద భారం వేసి ఫలాన్ని ఆశించకుండా బాధ్యతలను నిర్వహించటం మార్గం. ఏదైనా చేరే గమ్యం అంటే ముక్తి లేదా మోక్షం ఒకటే. అందుకే వీటి మధ్య భేదం లేదని గ్రహించడమే నిజమైనటువంటి జ్ఞానము. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.